హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు తరుణ్ తేజ టాక్స్. సో మనమైతే సమంత గారిని ఇప్పుడు దాకా 90s అయితే అసలు చూడలేదు ఈ క్యారెక్టర్లో అయితే. సో దీంట్లో అయితే మనకు ఫ్యామిలీ, యాక్షన్, థ్రిల్లర్, అలాగే కామెడీ, సో ఇవన్నీ కలుపుకొని వస్తేనే మా ఇంటి బంగారం రీసెంట్లీ మనకు తెలుగులో 100 crores రీచ్ అయిన మూవీ ఇదే అని చెప్పుకోవచ్చు సమంత గారిది. సో మనమైతే ఈ మూవీలో చూస్తే ఫ్లాట్, సో డాక్టర్ అయిన అనిరుద్ధ్ అనే ఒక పర్సన్ని మ్యారేజ్ చేసుకుంటారనమాట. అది ఫ్యామిలీకి అనేది ఇష్టం లేదు. తర్వాత వాళ్ళు ఆ ఫ్యామిలీలోకి వచ్చాక ఆ ఫ్యామిలీని ఎలా వాళ్ళు ఇంప్రెస్ చేస్తారు కోడలుగా సమంత గారు. సో దాంట్లో స్టోరీని మొత్తం కూడా ముందుకు తీసుకొని పోతారు. దాంట్లోనే మనకు కామెడీ మొత్తం వస్తుంది. ఇంకా అలాగే సమంత గారు ప్రీవియస్ మ్యారేజ్ తనకున్న పాస్ట్ ఏంటి, అది వన్స్ బయటకు రివీల్ అయ్యాక ఆ ఫ్యామిలీలో జరుగుతున్న సిచ్యువేషన్స్ ఏంటి, లాస్ట్కి తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి సమంత గారు ఎంతవరకు రీచ్ అయ్యారనేది ఈ మూవీలో మనం అయితే చూస్తాం అనమాట. సో సమంత గారు పర్ఫార్మెన్స్ అనేది చెప్పుకున్న విధంగానే చాలా బాగుంది. సో ఈ మూవీ ఆల్రెడీ థియేటర్స్లో చాలా మంది ఫ్యామిలీస్ చూసేసి ఉండొచ్చు. సో ఇప్పుడైతే ఓటీటీలో రిలీజ్ అయింది. సో ఆల్రెడీ మూవీ చూసిన వాళ్ళు కామెంట్స్లో చెప్పండి సినిమా ఎలా ఉందో. సో ఇలాంటి మూవీ రివ్యూస్ కావాలంటే సబ్స్క్రైబ్ టు తరుణ్ తేజ టాక్స్.